హలో అన్న, మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ నాయుడు అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలంటే పొలిటికల్గా ఒక ఎంపీ సీట్లు ఉంచి పోట్లాడుతున్నారు. ఈ పోట్లాటలో పోట్లకి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన రావాలా, మార్పు తేవాలా. ఎందుకంటే జగన్ కూడా తప్పు చేయలే, జగన్ గారు కూడా తప్పు చేయలే. అన్న కూడా చేశాడు. ఆయన చేసింది ఇప్పుడు దాకా చేశాడు కదా. పాపం అందరూ కూడా కొత్త మార్పు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ మార్పు కోసం ప్రజలు కూడా మారిపోయారు. ఆ మార్పు ఎలా ఉండాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఆయన తెలివితేటలు మైండ్ బాగుంటుంది ఆయనకి. ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడు రాకుండా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని వస్తున్నాడు కదా, దానికి ఏమంటారు? అది మంచిదే కదా. ఇప్పుడు ఇద్దరు, ఈయన కళాకారుడు, ఈయన ఏమో సినిమా ఇండస్ట్రీ కళాకారుడు, ఈయనేమో రాజకీయంలో ఏలినాడు. ఒక ఏలేడు హైదరాబాద్లో. ఆంధ్రాని కూడా ఏలుతాడేమో, చూద్దాం, అవకాశం ఇద్దాం, ఈసారి ప్రయత్నిద్దాం. ప్రజలు మార్పు కోసం రావాలంటే ఒక మార్పు రావాలా. ఇప్పుడు జగన్ గారు కూడా తప్పేం చేశారు. అయితే ఓకే. అయితే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు రావాలండి, అంటే మార్పు రావాలా. నేను కూడా అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు రావాలా, జగన్ రాకూడదు అంటున్నారు. సరే, చంద్రబాబు రావాలంటే ముఖ్య కారణం ఏంటి? ఎందుకు చంద్రబాబు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు జగన్ గారికి ఆయనకి అనుభవం తక్కువ కదండి. ఆయన ముందు చూస్తే అంటే చెప్తున్నా, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేదు కదా, తక్కువే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ దేవుడు, ఆయన దండం పెట్టచ్చు, కాలు మొక్కొచ్చు. ఆయన నేను ఇక్కడ ఓటేసిన నేను ఆయనకి చెప్పే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా. ఆయన దేవుడు, ఆయన బతుకుండాల్సింది. మన కర్మ చనిపోయాడు, నేను బాధపడినా. అసలు 2 రోజులు అన్నం తినలా ఆయన చనిపోయిన తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు వేరే ఉంటాయండి. ఆయన విధి విధానం ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆయనకు ఒక విజన్ ఉంటుంది. విజన్ ఆంధ్రాని డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ఏజ్ ఇంకా మహా అంటే 5 years చేస్తాడు. ఇంకా ఈ 5 years డెవలప్మెంట్ చేయొచ్చేమో. ఇంకొక 6 నెలలు ఎలక్షన్స్ అయిపోతాయి, ఒక 3-4 నెలల్లో ఎలక్షన్స్ అయిపోతాయి. ఈ లోపల చంద్రబాబు వచ్చేస్తారేమో, చెప్పలేము కదా. ఇప్పుడు ఏదైనా సరే ప్రజల చేతిలో ఉంటుందండి. ప్రజలు వేలుముద్ర వేయాలా, ఓటేయాలా. ఈసారి ఒక 70-75 సీట్లు వస్తాయేమో ఆయనకి, జగన్ గారికి. ఈయనకి రావచ్చు 150, 135 అట్లా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే అది ఒక పందెం, కోడి పందెం. ఇప్పుడు పొట్టేలు ఉంది కదా, గరగర మండుతూ ఉంటుంది. అది కుమ్మితే ఎలా ఉంటుంది, అలా ఎమోషనల్గా ఉంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడానికి కారణం ఏంటంటే ఆయన ఒక టెక్నికల్ మైండ్ అండి. ఆయన ఆలోచన విధానం వేరే. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవం ఆయనకి ఇంచుమించు 60 దాకా ఉంటాయి. 60 ఈజీగా ఉంటాయి. నాకు కరెక్ట్గా తెలీదు, కానీ 60 దాకా ఉంటాయి. ఆయన అనుభవమే 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. కానీ ఈసారి చంద్రబాబు రావాలా, అందరూ ఓటేయాలి. ఆంధ్రలో ఆయన గెలవాలా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ రావాలా, మోడీ సపోర్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.